హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిన్న ప్యాంట్ కటింగ్ చేసుకున్నాం కదండి. ఈరోజు స్టిచ్చింగ్ చేసుకుందాము. ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. మనం నడుము దగ్గర వేసే క్లాత్ను రెండు పొడవుల మీద ఈ క్లాత్ అనేది తీసుకున్నాం కదా ఆ క్లాత్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా రెండు జాయింట్స్ కలిపేయాలి. ఈ సైడ్స్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా డబల్ కుట్ అనేది వేయాలండి. చూడండి, ఈ విధంగా డబల్ కుట్ అనేది వేయాలి. చూడండి, ఈ విధంగా టూ సైడ్స్ కూడా జాయింట్ చేసేసుకుందాము. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఒకవైపున ఎక్కువ అనేది కొంచెం 1 ఇంచ్ ఎక్కువ అనేది హోల్డ్ చేసుకుని కుట్టాలండి. ఎందుకనంటే చూడండి, ఈ విధంగా మనం బొందు వెక్కించుకోవడానికి ఈజీగా ఉండేటట్లుగా ఈ విధంగా కుట్టుకొస్తానండి నేనైతే. చూడండి, ఈ విధంగా ఒకవైపున ఇటువైపు మడత పెట్టేసేసి మళ్ళీ ఇటు తిప్పి ఈ వైపున కుడతానండి. ఇలా కుట్టిన తర్వాత చూడండి, ఈ విధంగా కుట్టాలి. ఈ విధంగా మనకి ఎక్కువగా బొటిక్లో ఎక్కువగా వాడతారండి. చూడండి, బొటిక్లో ఫ్యాంట్స్ అనేది ఎక్కువగా ఈ విధంగానే కుడతారు. చూడండి, ఈ విధంగా మడత పెట్టేసి కుట్టాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత మనం పైన నడుము బెల్ట్ అనేది ఇక్కడ మడత పెట్టి బొందెక్కించుకుంటాం కదా, ఆ బొందెక్కించుకునేది అనేది చిన్నగా స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇది ఎక్కువగా పీస్ లాగా వచ్చింది కదండి, ఆ పీస్ బయటిగా కనిపించకుండా ఉండడానికి ఇట్లా చిన్నగా గోరంచులాగా మడత వేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫిల్ట్ అనేది ఇది చూడండి, ఇంత 1 అంగుళం వెడల్పున మనం ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేయాలండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసేయాలి. చూడండి, 1 ఇంచ్ అయితే సరిపోతుంది. బొందెక్కించుకోవడానికి ఈజీగా ఉండేటట్లుగా మనం స్టిచ్చింగ్ అనేది చేయాలండి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత చూడండి, దీనికి కూడా డబల్ కుట్ అనేది వేయాలండి. ఒక కుట్టు కానీ వేసినట్లయితే అది ఊడిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం దీనికి కూడా ప్రతిదీ కూడా మనం డబల్ కుట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. డబల్ కుట్టు కుట్టాలండి. చూడండి, ఈ విధంగా కుట్టడం అయిపోయింది నడుము దగ్గర వేసే క్లాత్. ఇప్పుడు మనం కాలులు జాయింట్ చేసుకుందామండి. ముందుగా చూడండి, ఈ విధంగా ప్యాంట్ కాలు కట్ చేస్తాం కదా, ఆ ప్యాంట్ది చూడండి 2 పొరలు ఉన్నాయి కదా, ఈ 2 పొరలు మనం కిస్తా వైపు నుండి జాయింట్ చేయాలండి. ముందల చూడండి, కిస్తా వైపుకి జాయింట్ చేయాలి. ఈ విధంగా కిస్తా దగ్గర కరువు అనేది కంపల్సరీగా తీయాలండి. చూడండి, ఇదిగో ఏ విధంగా వచ్చిందో కరువు. ఈ విధంగా 2 సైడ్స్ కూడా జాయింట్ చేయాలి. ప్రతిదీ కూడా డబల్ కుట్టు వేయాలండి. కొత్త వారికి అర్థం అవ్వాలని నేను ప్రతిసారి డబల్ కుట్టు వేయాలని చెప్తున్నాను. మనం సింగిల్ కుట్టు మీద ఇచ్చేస్తే ఆ ఒక్కొక్కసారి క్లాత్ దారము చీకిపోయి ఊడిపోతాయి కదా, అలా కాకుండా ఉండాలంటే మనం 2 సైడ్స్ కూడా ప్రతిదీ ఏది జాయింట్ చేసినా కూడా డబల్ కుట్టు అనేది వేయాలి. చూడండి, ప్యాంట్ కటింగ్ చాలా సింపుల్గానే అయిపోతుంది. స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి ప్యాంట్. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కాలు కింద ఉంది కదండి, ఆ కింద ఈ విధంగా మనం ఎక్కువగా ఖర్చు తీసుకోవాలి. ఈ విధంగా 4 మడతల మీద వచ్చేటట్లుగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద మడత మీద 4 కుట్లు అనేది వేయాలండి. దగ్గర పాదం ఇంచి వెడల్పుతో 4 కుట్లు అనేది వేసినట్లయితే చాలా నీట్గా కనిపిస్తుంది. నేను స్ట్రైట్ కుట్లే వేస్తున్నానండి. స్ట్రైట్ కుట్లు కాకుండా క్రాస్గా వేయచ్చు, త్రిభుజాకారంలో వేయచ్చు, చాలా మోడల్స్లో వేయచ్చండి. దీనికి మాత్రం నేను స్ట్రైట్ కుట్లే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా 4 కుట్లు, కింద 2 కుట్లు, పైన 2 కుట్లు ఈ విధంగా ఆ ఫిల్ట్కి ఉండాలి. మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, ఏ విధంగా వచ్చినాయో ఈ విధంగా 2 కాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేయాలి. చూడండి, ఎంత నీట్గా వచ్చిందో. ఆ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనము ప్యాంట్కి అనేది చిన్నగా మార్కింగ్ చేసుకోవాలండి. అంటే కిస్తా వైపు రావడానికి మనకి
2 కిస్తాల దగ్గరికి కుట్టు అనేది సరిగా రావాలంటే మనం చిన్నగా టాకా అనేది పెట్టుకున్నట్లయితే మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో 2 కుచ్చులు వస్తాయి. ఎక్కువగా పెట్టుకోవచ్చు, క్లాత్ని బట్టి ఎక్కువ కుచ్చులు వస్తాయి. బ్యాక్ పార్ట్లో అలాగే కుచ్చులు వస్తాయి. ఆ విధంగా రెండు పక్కల కూడా మనకి కిస్తాల దగ్గర కుచ్చు అనేది వస్తుంది. సైడ్ కుచ్చు కూడా పెట్టవచ్చు. నేనైతే దీనికి సైడ్ కుచ్చు ఏమీ పెట్టలేదండి. సైడ్ కుచ్చు పెట్టకుండా కిస్తా దగ్గర కుచ్చు మాత్రమే పెడుతున్నాను. చూడండి ఈ విధంగా. ఇందాక నడుము బెల్ట్ కుట్టుకున్నాం కదా, ఆ బెల్ట్కి ఇప్పుడు మనం ఈ కాళ్ళు అనేది యాడ్ చేసుకుందాము. చూడండి ఈ మార్కింగ్ వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్లు 2 ఒక దగ్గరికి రావాలి. ఒక దగ్గరికి వచ్చినట్లయితే క్లాత్ అటు పోకుండా ఇటు పోకుండా చాలా నీట్గా అనేది వస్తుందండి. ఒక కాలు ఎక్కువ ఒక కాలు తక్కువ రాకుండా. చూడండి ఈ విధంగా. కిస్తాల దగ్గర జాయింట్ దగ్గర మాత్రం చిన్నగా కుచ్చులు అనేది వస్తాయండి. చూడండి ఈ విధంగా కుట్టేసుకున్నాము. ఇప్పుడు డబల్ కుట్టు అనేది ఇలా తిప్పి వేసుకోవాలండి. దాన్ని మంచి వైపు పెట్టి మంచి వైపున ఈ విధంగా కుట్టు పడేటట్లు చూడాలి. చూడండి ఏ విధంగా వస్తుందో. ఈ విధంగా మనం సరి చేసుకుంటూ కుట్టు అనేది వేయాలండి. కుట్టు అనేది నడుము బెల్ట్ మీద పడేటట్లు చూడాలి. కింద కాలు మీద కాకుండా నడుము బెల్ట్ మీద పడేటట్లుగా చూసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా ప్యాంట్ అయిపోతుందండి. కటింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. కొత్త వారు కూడా చాలా ఈజీగా కుట్టేయచ్చు ఈ ప్యాంట్ని. చూడండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న 2-3 రోజులు అయిన వాళ్ళు కూడా ప్యాంట్ని కొలతలు తీసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేయచ్చండి. ఇప్పుడు కాళ్ళు జాయింట్లు చేసేసుకుందాము. వాళ్ళకి ఎంత లూజ్ అయితే కావాలో అంత లూజ్ మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలండి. కిస్తాలు 2 కూడా సమానంగా వచ్చేటట్లుగా మనం జాయింట్ అనేది చేయాలి. చూడండి ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. స్ట్రైట్గా రావాలండి కుట్లు, వంకర రాకుండా నీట్గా వాళ్ళాలి. చూడండి ఇక్కడ కిస్తాల దగ్గర కూడా చూడండి ఈ 2 కుట్లు దగ్గర కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకుని మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. సేమ్ అదే స్ట్రైట్గా ఈ కాలుకు కూడా వేసేద్దామండి. ఈ కాలుకు కూడా మనం మార్కింగ్ చేసుకుని ఫస్ట్ కాలుని బట్టి ఈ కాలు కూడా మార్కింగ్ చేసుకుని సేమ్ వేసేయచ్చు. అలాగే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక కుట్టు అనేది వేయాలండి. చూడండి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ప్యాంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్గా కుట్టేయచ్చండి ప్యాంట్ మాత్రం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి పైన మనం నడుము బెల్ట్ వేసాం కదా దారం ఎక్కించుకోవడానికి, అక్కడ ఈ విధంగా కుట్టు అనేది లాగేయాలండి. ఇక్కడ పిన్నిస్ పెట్టి లాగేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అక్కడ కుట్టు. ఇప్పుడు మనం బొందు అనేది ఎక్కించేసుకుందాము. బొందు ఈ విధంగా బొందు ఎక్కించుకుంటే ప్యాంట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత సింపుల్గా ప్యాంట్ అయిపోయిందో. ఈ విధంగా మీరు కూడా కుట్టే ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుందండి.